దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని నియోజకవర్గ కేంద్రం వేమూరులో ఘనంగా నిర్వహించడం జరిగింది. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వరకుట అశోక్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. పుట్టినరోజు కార్యక్రమాన్ని వేమూరు మండలంలో జగనన్న సైనికులందరూ కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఖచ్చితంగా అన్ని మండలాల్లో వేమూరు మండలం నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మామూలుగా పెళ్లిళ్ళకి అందరినీ పిలుచుకుంటాం, బంధువుల్ని. మనం ఓడిపోయి వీడులో ఉన్నాం. అదే మనం గెలుచుంటే ఈ రైలు పట్టాలు పట్టాయి కావు. అందరూ తెల్ల బట్టలతో నెట్టుకుంటా ముందు వచ్చేసేస్తా ఉండేవాళ్ళు. అయినా ఇంత దుర్మార్గంగా జరుగుతున్న ఈ తెలుగుదేశం పార్టీ, ఈ ప్రభుత్వం ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు మనకి పేద వర్గాలకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు. మన పిల్లలు బాగా చదువుకోవడానికి, బీసీలకి, అగ్రవర్ణంలో పేదలకి వాళ్ళని చదివించుకొని డాక్టర్ని, ఇంజనీర్లుగా నేను మీ చేత ఓటేయించుకున్నా నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తానని చెప్పేసి అనుకుంటున్నారేమో. నేను అలా పోయేవాడిని కాదు. మీ రుణం ఖచ్చితంగా మీరు తీర్చుకునేదాకా నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ అందరూ ధైర్యంగా ఉండాలని